నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువుగారు. సో, మల్లికార్జున గురువుగారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ శని వక్రగతి అనేది? ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళకొచ్చే గ్రహస్థితి మనం చూసినట్లయితే శని వక్రగతి. అంటే శని రెట్రోగ్రేడ్‌లో ఉండటం వల్ల కొన్ని రాశులకి మంచి చెడుల యొక్క మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఒకటుంటాయి. అంటే మకర రాశి వాళ్ళకి ఏమిటి అని అంటే ఇప్పుడు మకరం, కుంభం ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం ఉంటుంది. ఈ వక్రగతి పొందితే ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళకి అంటే జన్మ శని యొక్క ప్రభావం అనేది కొంతవరకు పడుతుంది. అంటే ద్వితీయంలో జన్మంలో రెండు కూడా ప్రభావం అనేది జరుగుతుంది. అంటే ఏదైతే వక్రగతిలో గ్రహం ఉంటుందో దాని వెనుక రాశిలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త ఉండాలి. అంటే ఆరోగ్యాన్ని విషయంలో, శరీరం రుగ్మతల విషయంలో కొద్దిగా కేర్గా ఉండాలి. ఓకే. అంటే దాని యొక్క ప్రభావం అనేది చూపించే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే సహజంగా పంచగ్రహాలకి వక్రస్థితి అనేది ఒకటి వస్తుంది. సూర్యచంద్రుల వక్రస్థితి అనేది లేదు. రాహుకేతులు వక్రగతిలో ఉంటారు. రెండు ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతుంటే ఒక గ్రహం అనేది దాని యొక్క వేగాన్ని తగ్గించుకుంటే దాన్ని వక్రస్థితి అని మనం దాని యొక్క డెఫినేషన్. అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉందంటే కొన్ని ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మళ్ళీ ధనం విషయంలో లాభం కలగటం, అలానే రావలసిన డబ్బు ఊహించిన విధంగా చేతికి అందే అవకాశం, ఆర్థిక లావాదేవీలు, ఆస్తి ఒప్పందాలు బాగా లాభించే అవకాశం, కొద్దిగా కష్టపడినప్పటికీ ఆదాయ మార్గాలన్నీ కూడా ఆశించిన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండటం, ఆరోగ్యం బాగా కుదుటపడటం, దాంతోపాటు కుటుంబంలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశాలు, అలానే ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. దాంతోపాటు ఈ వ్యాపారంలో మటుకు కొద్దిగా నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే కొత్త వ్యాపారాలు చేసేటప్పుడు కానీ ఉన్న వ్యాపార విషయంలో కానీ వ్యాపార భాగస్వామ్యాలని నమ్మకూడదు. ఎవరైతే వాళ్ళు పార్ట్నర్షిప్ ఉంటారో వాళ్ళ విషయాల్లో మటుకు కొద్దిగా విస్మరించకూడదు. అంటే తృతీయ నేస్త్రంతో ఉండాలంటారు. అంటే కనిపెట్టాలి అని అర్థం. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు చేసే పనులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా నష్టాలు కలగవు కానీ ఓపిక అవసరం. ఓపికతో పాటు ప్రయత్నాలు తలపెట్టిన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం, మానసికంగా ఒత్తిడి కలిగే అవకాశాలు, ఇళ్ల యొక్క ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో అనుబంధం పెరగటం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, సంతానం ద్వారా శుభవార్తలు, తల్లి యొక్క మద్దతు, తల్లి తరఫు నుంచి బంధువుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉండటం, ఒకటి అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా వాళ్ళు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఏమీ లేదు. ఇబ్బందులు కలిగే అవకాశం అనేది లేదు కానీ మానసికంగా కొంత ఒత్తిడికి గురయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఒత్తిడిని తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వీళ్ళకి లభిస్తున్నాయి. అంటే విదేశాలు అబ్రాడ్ వెళ్ళటానికి అవకాశం అనేది కొద్ది వరకు లభించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే పరిపూర్ణంగా ఇన్కంప్లీట్లో ఉంటుంది కానీ సూచనలు మిగులుతాయి. వీళ్ళకి సూచించే అవకాశాలు ఉంటాయి. వెళ్ళే అవకాశాలు కూడా అంటే ఒక పిక్చర్కి వచ్చే క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇలాంటివన్నీ ఆఫీసులో విజయము, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది.
ధనపరంగా ఇబ్బందులు లేకుండా విజయం సాధించే అవకాశం ఉంది. గతంలో ఎవరైతే డబ్బులు ఇవ్వాలో అలాంటి వ్యక్తులు మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. రైట్. కానీ మానసిక స్థితి అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే మానసిక స్థితి, శరీరంలో రుగ్మతలు, స్కిన్ సంబంధించిన అలర్జీలు, గైనకి సంబంధించిన ఇష్యూస్, ప్రాబ్లమ్స్ రాకుండా ఇలాంటి విషయాల్లో మటుకు కొద్దిగా దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలి. ఆ దృష్టి పెట్టడం వల్ల ఏంటంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మధ్యవర్తిత్వం కూడా వహించకూడదు. మధ్యవర్తిత్వం వహించడం ఒకటి, అనుకున్న తగుదనమ్మా అని నేను అనుకొని ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాదు. అలాంటి విషయాల్లో కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకూడదు. మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి గురువుగారు. మకర రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలతో కొలవాలి. కాత్యాయనాయుధ్యే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయటం, అలానే లక్ష్మీదేవిని ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అలానే ఆరోగ్యం బాగుపడటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, దాంతోపాటు త్రయంబక మిజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల వీళ్ళకి ఆరోగ్యపరంగా బాగుంటుందమ్మా. మకర రాశి వారు తూచా తప్పకుండా ఇప్పుడు పరిహారాలు ఏవైతే చెప్పారో, ఎలాంటి మంత్రాలు అయితే చెప్పారో వాటిని తూచా తప్పకుండా పఠించే ప్రయత్నం చేయండి. పరిహారాలని కూడా తూచా తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. జాతకాలని పరిశీలించుకోవాలి, వ్యక్తిగత జాతకాలని చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాం. నమస్తే.